ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న సమయంలో అమెరికా రక్షణ శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ ర్యాండీ జార్జ్ను పదవి నుంచి తప్పించింది. ఆయన తక్షణమే విధుల నుంచి వైదొలగాలని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్ ఆదేశించారు. ఆగస్టు 2023 నుంచి ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ర్యాండీ జార్జ్ను ముందస్తు రిటైర్మెంట్ తీసుకోవాలి అని కోరినట్టుగా సమాచారం. పీట్ హెగ్సేత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు డజన్కు పైగా అగ్రశ్రేణి జనరల్స్, అడ్మిరల్స్ ను పదవుల నుంచి తొలగించారు. తాజాగా ఈ లిస్టులో ర్యాండీ జార్జ్ కూడా చేరారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరం అవుతున్న సమయంలో ఆర్మీ చీఫ్ ను తొలగించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేట్ అయిన ర్యాండీ జార్జ్కు ఇన్ఫాంట్రీ ఆఫీసర్గా సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన మొదటి గల్ఫ్ యుద్ధంతో పాటు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లోనూ కీలక పాత్ర పోషించారు. బైడెన్ హయాంలో 2021-22 మధ్య రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ కు టాప్ మిలిటరీ ఎయిడ్ గా కూడా పనిచేశారు.